చదువు అంటే ఒక మానసిక వికాసమే కాకుండా ఉద్వేగ వికాసం, సామాజిక వికాసం, నైతిక వికాసం, ఈ ఆల్రౌండర్ డెవలప్మెంట్ జరిగితేనే మనం చదువుకు న్యాయం జరిగినట్టు. మనం ఏం చేస్తాం, మెంటల్గా మానసికంగానే వాళ్ళని చేస్తూ ఉంటాం. మనం మార్క్స్ వచ్చినాయా, క్లెవర్ ఉన్నాడా అదే చూస్తాం. కానీ పిల్లవాళ్ళలో ఈ ఆల్రౌండర్ డెవలప్మెంట్ మానసికంగా, శారీరకంగా బాగుంటేనే మానసికంగా బాగుంటాడు. మానసికంగా బాగుంటేనే సమాజంలోకి వెళ్ళగలుగుతాడు. ఆ సమాజంలో ఎదుర్కొనే సమస్యలు, ఉద్వేగాలు బ్యాలెన్స్ చేస్తేనే ఉద్వేగ వికాసం ఉంటుంది. నైతిక వికాసం ఎట్లా, చిన్నప్పటి నుంచి మనం మోరల్ స్టోరీస్ కానీ ఏమైనా మంచి మంచి విషయాలు చెప్పడం ద్వారా మోరల్ వాల్యూస్ అనేది పెరుగుతాయి. కాబట్టి మనం చదువు చెప్పాలంటే ఒక మానసిక వికాసానికి తావివ్వకుండా ఈ ఆల్రౌండర్ డెవలప్మెంట్, వికాసం అంటే డెవలప్మెంట్, ఈ అన్నిటిని కూడా మనము డెవలప్మెంట్ చేస్తూ మనం విద్యార్థిని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మనము దాన్ని ఏమంటారంటే సిసి, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే జరుగుతూ ఉంటుంది, మనం ప్రాసెస్ జరుగుతుంది, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, ఇది జరుగుతూ ఉండాలి. ఇది మనకు కంపల్సరీ జరగాలి. దీన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. థ్యాంక్ యూ.